మంచి లగ్జరీ ప్రాపర్టీస్ ఉండి మంచి మనగా నీట్గా అన్ని బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్స్ సౌండ్ కానీ ప్రొజెక్షన్ కానీ కంఫర్ట్స్ కానీ ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారండి సార్. చిన్న ఇంట్లో టీవీలో చూసేదానికన్నా ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎవరు మిస్ చేసుకుంటారు సార్. కాకపోతే ఓకే రైట్, మీరు అన్నారు, అది ఒప్పుకుంటాను, అది కొంచెం లో ఫేస్లో ఉంది. బట్ ఇప్పుడు ఇలాంటి ఒక్కసారి లీలా మాల్కి వచ్చిన తర్వాత ఇలా ప్రాపర్టీస్ కానీ చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వస్తారని నేను 200% నమ్ముతున్నానండి. ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ కమ్ అండ్ వాచ్. మళ్ళీ మన పాత సినిమా, మళ్ళీ ఆ పాత రోజులన్నీ కూడా ఖచ్చితంగా వెనక్కి వస్తాయి. విల్ ఆల్ ఎంజాయ్ దట్ అండి. స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ అండి. ఇప్పుడు 3D అన్ని కూడా. అండ్ లాస్ట్ టైం కన్నా కూడా మన ప్రీవియస్ గా లీలామాల్ స్క్రీన్ చాలా కొంచెం చిన్నదిగా ఉండేది అనేది నేను చాలా వరకు చూశాను, అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఈసారి ఆ ఇది కూడా లేకుండా బిగ్ స్క్రీన్ చేశాము. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా అందరూ చూస్తారు, ఇప్పుడు చూసి మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సీటింగ్ కెపాసిటీకి వచ్చినప్పుడు పాత లీలామాల్ 426 సీటింగ్ కెపాసిటీ ఉండేదండి. ఇప్పుడు దాన్ని 216 కి తీసుకొచ్చాం, ఎందుకంటే అన్ని రిక్లైనర్స్ చేశాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సింగిల్ స్క్రీన్ అండి విత్ ఆల్ రిక్లైనర్స్. 216 సీట్లు కూడా రిక్లైనర్స్. కింద 100 వచ్చి ఫుల్ ఫ్లాట్ రిక్లైనర్స్, 10 లాంజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 100 సీట్స్ వచ్చి సెమీ రిక్లైనర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో. ఎందుకంటే మనకు ఆ పాత రెట్రో స్టైల్ థియేటర్స్ ఆ లుక్ పోకూడదని, ఆ సింగిల్ స్క్రీన్ అట్మాస్ఫియర్ అలాగే ఉండాలని చెప్పి, సో దానికోసం మేము చాలా కష్టపడ్డాం. దీన్ని ఆ సీట్స్ అన్ని కూడా దాన్ని కరెక్ట్ గా మూవీ ఎక్స్పీరియన్స్ అందరికీ బాగుండేలాగా చేయాలని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు అందరూ మీరు చూస్తారు, చూసి మీరే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. దాని మీద సో టికెట్ ప్రైసెస్ మన అంతా రిక్లైన్ ప్రైస్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ 250 ప్లస్ జిఎస్టీ 295. ఆల్ అన్ని సీట్స్ ఒకే ప్రైసింగ్ అండి, 295. ఫస్ట్ కింద గోల్డ్ క్లాస్ ఉంటుంది, బాల్కనీ వచ్చి అప్పర్ లాబీ అండి. సో అన్ని కూడా 295 అండి, 295. అండ్ మోర్ ఓవర్ పార్కింగ్ ఇష్యూ అని చెప్పని అనుకుంటారు చాలా మంది. పార్కింగ్ ఏం ఇష్యూ లేదండి, ఇప్పుడు ఉన్న సరిపోతుందండి. 20 to 25 కార్స్ పడతాయి అండ్ 100 బైక్స్ పడతాయి. సో మన కెపాసిటీ తక్కువ కాబట్టి కార్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మేము ఫ్యూచర్లో రెస్టారెంట్ కూడా ప్లాన్ ఉంది. సో కాకపోతే ఏంటంటే అప్పుడు మనం ఈ పెద్ద సినిమాలు వస్తే చూసుకొని తర్వాత రెస్టారెంట్ అనేది ప్లాన్ చేస్తామని రెస్టారెంట్ హోల్డ్ పెట్టాము. ఒకవేళ మాకు పార్కింగ్ సరిపోకపోతే మేము ఆల్రెడీ వెనకాల లాస్ట్ లో రొటేటింగ్ పార్కింగ్ మిషన్ స్లాట్ పెట్టాలని కూడా చూస్తున్నాము. అది కూడా వచ్చిందంటే 15 to 20 కార్స్, అది టోటల్ గా 40 to 45 కార్స్. అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. సార్ ఇది ఆల్మోస్ట్ మనం 1.5 year అయింది లీలామాల్ క్లోజ్ అయ్యి. అంత రెనోవేషన్స్ మల్టిపుల్, అంటే శ్రీనివాస్ రెడ్డి గారికి మల్టిపుల్ ఐడియాస్ అందరు ఇచ్చారు. మాల్ అది కడదాము, అట్లా ఇచ్చేద్దాము, కొంచెం కింద షాపింగ్ మాల్ అలా చేసేద్దామని. కాకపోతే ఏంటంటే లేదు, అన్నగారు వచ్చి మళ్ళా దాన్ని ఖచ్చితంగా సినిమా హాలే చేయాలి, ఎందుకంటే మన నెల్లూరు జనాలకు అందరికి కూడా బాగా దగ్గరైంది సినిమా ద్వారా, బాగా ఇదై ఉన్నాము. సో ఆ ఇదితో సో ఆ లెక్సీని అట్లాగే కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళకి ఆ థియేటర్ని ఫిక్స్ అయ్యి థియేటరే చేశాము.